ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, రహదారులపైకి వరద నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమయ్యింది. పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 4,68,720 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను పూర్తి స్థాయిలో తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది 70 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తడం ఇదే మొదటిసారి. ప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటి మట్టం 13.5 అడుగులు కాగా బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం చేశారు. కృష్ణా నదిలో ప్రయాణం, ఈత నిషేధించారు. ఏలేరు జిల్లా ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జీలుగుమల్లి నుంచి పట్టిసీమ వరకు నూతనంగా నిర్మాణం చేస్తున్న జాతీయ రహదారిలో భాగంగా రెడ్డి గణపవరం వద్ద నూతనంగా నిర్మించిన డైవర్షన్ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఈరోజు ఉదయం జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఊరు చివర వాగు ఉద్రిక్త రహదారి పూర్తిగా కొట్టుకుపోవడంతో రాకపోకలను నిలిచిపోయాయి. తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. రైతులు, కూలీలు పొలాలకు వెళ్లడానికి రహదారి మార్గం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కారణంగా జగ్గయ్యపేటలో రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక వద్ద కృష్ణా నది వరద ప్రవాహం పెరిగింది. పాత ఎడ్లంక గ్రామానికి వరద నీరు చుట్టుముట్టింది. నదీ పాయాలు దాటేందుకు అధికారులు నాటు పడవలను ఏర్పాటు చేశారు. నాటు పడవ ద్వారా గ్రామస్తులు, రైతులు నది పాయాను దాటుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణా నది పరివాహక లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంట్లు, నాటు పడవలతో నాటి ప్రయాణించవద్దని సూచించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చెయ్యరాదని పేర్కొన్నారు.